వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందో అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. అంతా మంచి చేసాము, అయినప్పటికీ కూడా పార్టీ అధికారంలోకి రాలేదు. ఇలాంటి కామెంట్లు జగన్మోహన్ రెడ్డి నుంచి వినిపిస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఓడిపోయామనేది ధర్మశ్రీ గారు లాంటి వాళ్ళు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దాని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమో అంత మంచి చేశాము, అవాతాతల ప్రేమ ఏమైపోయిందో, అక్క చెల్లెళ్ళ అభిమానం ఏమైపోయిందో, ఏదో జరిగింది అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమో జగన్ కారణంగానే ఓడిపోయామని చెప్పి మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి సార్? జగన్ కారణం అని అనట్లేదు సార్. మా ప్రభుత్వం పెద్దల దృష్టికి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ రియాలిటీ గురించి వాస్తవాలు తెలియజేసినప్పుడు కూడా అక్కడ అధికారులు తప్పుతో పట్టించి మా నాయకుడి సమాచారం అందించడంలో వైఫల్యం చెందాం. ఆ భాగంగానే చాలా ఈరోజు వాటం చూడడానికి ప్రధానమైన కారణం అయిందనే మాట మాత్రం నిజం. వాస్తవం ఏంటంటే, ఇప్పుడు గ్రౌండ్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజాప్రతినిధిగా మాకు అవగాహన ఉంటుంది సార్. ఇక్కడ ఏదో ఐపాక్ టీమ్ అనో ఆ టీం ద్వారా తెలుసుకొని, ఇది వ్యాపారం అయితే ఏదైనా మంచి బిజినెస్ అనుకోండి, పెద్ద హోల్సేల్ మాల్ కట్టి దాని ద్వారా ప్రమోట్ చేయడం కోసం కిందకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వర్కర్ల చేత ఇగో ఈ వస్తువు అయితే బాగుంటుంది, ఈ వస్తువు బాగుంటుంది అని ఇంటింటికి వెళ్ళి చెప్తే ఆ వ్యాపారం రాణింపు ఉండొచ్చు కాక మిగిలినటువంటి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. బట్ పాలిటిక్స్ లో, ప్రజా జీవితంలో గ్రౌండ్ రియాలిటీ ఎమ్మెల్యేకి కార్యకర్తకి తెలిసినది ఈ ఐపాక్ టీమ్ సర్వే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఏదో ఇక్కడ ఉన్నటువంటి 4 ఫోన్ కాల్స్ చేసేసి 4 ఫోన్ కాల్స్ లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఓవరాల్ పర్సంటేజ్ ఎంత అని అనుకుంటే అది తప్పు. అది ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ ఇది లేదు. ఈ రోజు అవునా, ఇప్పుడు ధర్మశ్రీ గారు ఎలక్షన్ ముందు మిమ్మల్ని అందరినీ పిలిచి గ్రాఫ్లు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇవన్నీ చెప్పలేదా మీరు జగన్మోహన్ రెడ్డికి? గ్రాఫ్లు చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్పడానికి కూడా అవకాశం ఉండేది కాదండి. ఎందుకంటే ఆయన వరకు వచ్చేసరికి ఆయన వర్క్ లోడ్ వల్ల ధనంజయ అన్న ఇది చూడు, ఇదేదో రోడ్స్ బాగాలేమంటున్నారు చూడంటే ఆయన చూడటమే పని అవడేది కాదు. అక్కడ మా రోడ్స్ సంబంధించినటువంటి కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా కావాలని గవర్నమెంట్ కి తప్పుగా చెప్పేవారు. ప్రత్యుమ్నాయ అని ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేవాడు రోడ్లకు సంబంధించి. ఆయన ఏదో సార్ ఇలాంటి వాళ్ళు చాలా పార్టీ టీడీపీకి అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకోండి అని కూడా మేము చెప్పాము. చెప్తే వాళ్ళ మాటలు నమ్మేవారు. ఐఏఎస్ వాళ్ళు కొంతవరకేనండి. ప్రజా జీవితంలో డెమోక్రసీలో ఎప్పుడు కూడా పొలిటీషియన్స్ కి తెలిసినంత గ్రౌండ్ రియాలిటీ మరొకటి తెలియదు సార్. ఈయన స్వార్థం ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గా ఈయన గెలవడం కోసం చూస్తాడు. ఈయన గెలవడం అంటే నా పార్టీ గెలవడం కోసం నేను ప్రయత్నం చేసినట్టే కదా. కానీ అధికారికి అది అనవసరం. ఇక్కడ ఫ్యాక్ట్ చెప్తున్నాను సార్. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడంలో ఐపాక్ టీం ఇచ్చినటువంటి సమాచారం అబ్సల్యూట్లీ ఫాల్స్. వాళ్ళు ఏంటంటే ధర్మశ్రీ గారు ఇప్పటికీ కూడా మంచి చేసాం కాబట్టి తలెత్తుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాము అని చెప్పి చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి సార్. మంచి ఇప్పుడు సంక్షేమం ఒకటే గెలుపుకి కొలమానం కాదు సార్. సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా అవసరం సార్. అది ఇక్కడ పబ్లిక్ ఏం చూస్తుంది అంటే, ఇప్పుడు పబ్లిక్ ఏమంటుంది, మేము అడిగామా, మీరు ఇస్తానన్నారు, మీరు ఇచ్చారు, మేము తీసుకున్నాం, మీది కానీ ఇచ్చారా, ప్రభుత్వందే కదా అన్నట్టు కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయండి. మేము అడిగామంటే మీరే ఇస్తున్నారు, మీరు ఇచ్చినట్టు మేము తీసుకుంటున్నాం, మాకేనైతే అందరికీ ఇస్తున్నారు, నాకు ఒక్కడికే మా పార్టీ వాళ్ళకే లేదు, మాకే ఇచ్చినట్టుంటే అలా అనుకోవాలి, మాకేనేటి ఇచ్చారా, అందరికి ఇస్తున్నారు కాబట్టి తీసుకున్నాం, అది కూడా ప్రభుత్వం ఇచ్చారు కానీ మీరు కానీ ఇచ్చారేటని కూడా ఓపెన్ గా మాట్లాడారు. ఈ రోజు చెప్తున్నారు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా మేము గాని మా కార్యకర్తలు కానీ చాలా నిజాయితీగా పనిచేసాం సార్. కానీ నిజాయితీ పనిచేసిన మా మీద బురదల్లే కార్యక్రమాలు చెప్పారు సార్. ఎంత గుడ్డి చాకరీ చేసామంటే ఒక్కొక్క ఎమ్మెల్యే గుడ్డి చాకరీ చేసాం సార్. తెల్లవారి ఇంటింటికి వెళ్ళి అలా 2 సంవత్సరాలు కానీ అక్కడ మా మాట చెల్లుబాటు, కానీ మా మాట చెల్లుబాటు అయితే మా కార్యకర్తల మాట చెల్లుబాటు అవుద్ది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాలంటీర్లు చెప్పాలి, వాలంటీర్లు ఇవ్వాలి, వాలంటీర్లు ఓకే చేయాలంటే వాలంటీర్లు ఎవరు? వాలంటీర్లు మేమే అపాయింట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, కానీ వాళ్ళు అల్టిమేట్గా వాలంటీర్లు ఏంటంటే ఆయన అమౌంట్ నెలకి రెమ్యునరేషన్ గౌరవవేతనం 5,000 ఇస్తున్నారు కాబట్టి పెన్షన్ వరకు పరిమితం అయ్యారు తప్ప పార్టీని బలోపేతం చేయడానికి లేదు.
అంచేత ఏంటంటే ఎప్పుడు కూడా పార్టీ ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి అనుసంధానం ఏదంటే పార్టీ సార్. పార్టీ పట్ల రియల్‌గా చెప్తున్నాను. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సంస్థాగత నిర్మాణం చేయడంలో వైఫల్యం చెందింది. హ్మ్. కార్యకర్తను విస్మరించారు. కార్యకర్తను విస్మరించడం మీన్స్ ఎమ్మెల్యేలకి ఏంటంటే, ఆ ఎమ్మెల్యేలకు అనుగుణంగా ఎమ్మెల్యేలకి విలువ లేకున్నా కొంత పరిస్థితులైతే మాత్రం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళే పరిస్థితి, వాయిస్ వినిపిద్దామని అన్నా సరే వినిపించలేనటువంటి పరిస్థితి ఉండేది. కానీ దాని ద్వారా మీరింత స్పష్టంగా సార్. చెప్తున్నారు. కానీ జగన్మోహన్ హ్మ్. రెడ్డికి ఇవాళకి కూడా ఇంకా స్పష్టత రాకుండా మాట్లాడుతున్నారు కదా ఆయన. లేదు. తెలుస్తుందండి. తెలవకపోవడం ఏం లేదు. కాకపోతే ఏంటంటే తెలిసినట్టు ఉన్నా హ్మ్. తెలియకపోవడం ఏం లేదు. ఇంతవరకు ఇప్పుడు ఇంత అయిన తర్వాత తెలుసుకోకపోతే అది అది వి ఆయన పొలిటికల్ నాలెడ్జ్ లేనట్టు లెక్క. తెలుసుకోపోలేదు. కాకపోతే ఇంత మంచి సంక్షేమం ఒకటే మనల్ని గెలిపిస్తదని ఆయన గుడ్డి నమ్మకం ఈరోజు మేము వెనక్కి పోయాం సార్. సంక్షేమం కానీ ఒకటే కాదు సుమా. మీరన్నట్టు తెలుసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి సార్. ఈవీఎంల మీద అనుమానం హ్మ్. వ్యక్తం చేయటం, లేదంటే మంచి చేసాం కానీ మోసం చేశారు ప్రజలు అనటం, ఇవన్నీ అంటారా తెలుసుకుంటే ఆయన? అన్ ఆయనకి సమాచారం అందించడంలో సార్ ఆయన చాలా మంచి మనిషి సార్. అందులో తిరుగులేదు సార్. మనస్తత్వం గాని 10 మందికి పెట్టాలని ఉంటారు తప్ప 10 మందికి ఏది ఉన్నటువంటి ఇంకా మీరు చూసారో లేదో ఆయన బటన్ నొక్కేటప్పుడు కూడా బటన్ నొక్కుతుంటే ఇలా ఆనందపడిపోతుంటాడు. అంటే అందరికి ఇస్తున్నా అంటే ఆళ్ళందరూ మన వాళ్ళని నమ్మారాయన. అది హ్మ్. తప్పు. యాక్చువల్ ఆళ్ళ నాన్నగారు ఎలాగండి? ఆళ్ళ నాన్నగారు ఏంటంటే డ్వాక్రా గ్రూపులకి పావలా వడ్డీకి రుణ సదుపాయం కల్పిస్తా అన్నారు. ఒకటే చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ చేస్తా అన్నారు, చేశారు. అందరికి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అన్నారు, ఇచ్చారు. సాచురేషన్ విధానం ప్రవేశపెట్టారు, ఇది పెట్టారు. అలాగే పెన్షను రూ. 50, రూ. 75 పెన్షన్ 200 చేస్తా అన్నారు, చేశారు. 4, 5 ఈవెంట్స్ చాలు. హ్మ్. అది ఆయన్ని దేవుడిని చేసాయి. ఆయన ఆరోగ్యశ్రీ గాని చూస్తే ఫీజు రియంబర్స్‌మెంట్ చేస్తే ఆయన్ని భగవంతుడి కింద ట్రీట్ చేస్తారు ఇప్పటికి. అలాగే ఒక ఆళ్ళ నాన్నగారి తాలూకా వే ఆఫ్ యాటిట్యూడ్ గాని, వే ఆఫ్ స్టెప్స్ గాని డెఫినిట్‌గా మన ముఖ్యమంత్రి గారిది కూడా అలాగే ఉంటుందని అందరూ భావించారు సార్. కానీ బట్ ధర్మశ్రీ గారు, ఆయనకేంటంటే ఇప్పుడు మీరు హ్మ్. చెప్తున్నారు కానీ రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంది అని చెప్తుంటారు కదా. మీరు రాజశేఖర రెడ్డి టైంలో కూడా 2004లో తెలుసని గెలిచారు మీరు. చేశాను. ఆయన దగ్గర మీరు ఉన్నారు, ఈయన దగ్గర ఉన్నారు. అసలు వీళ్ళిద్దరికి పొంతనే లేదు యాటిట్యూడ్ అని చెప్తుంటారు చాలా మంది. మనసు లేదు. పొంతన లేకపోవడం అదేం లేదు సార్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆయనేంటంటే కొంచెం బాగా అపాయింట్మెంట్స్ ఎప్పటికప్పుడు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడంలో, ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఈరోజు ఎళ్లి మాట్లాడాననుకోండి, రేపొచ్చినా ఏమనేవారు కాదు. బిట్వీన్ 2-4 మాకు ఎమ్మెల్యేస్‌కి ఎవ్రీడే ఎంట్రీస్ ఉండి. ఇక్కడ ఆ పరిస్థితి లేదు సార్. ఆ హ్మ్. పరిస్థితి మాత్రం లేకుండా చేయడం వల్ల గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడంలో వైఫల్యం చెందింది సార్ మా నిన్న వైసీపీ హైకమాండ్. నిన్న రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి హ్మ్. రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా ఒక మాట అన్నారు. హ్మ్. వ్యాపారం కోసం మాత్రం రాజకీయాలు చేసేవాళ్ళు అని జగన్మోహన్ రెడ్డి గురించి హ్మ్. హ్మ్. ఏమంటారు? అది తప్పండి. వ్యాపారం కోసం కాదు గదా! ప్రజాసేవ కోసం ఆయనొచ్చారు. లేపోతే సొంతంగా తాడేపల్లిలో ఇల్లెందుకు కట్టుకుంటారండి? ఇక్కడ వ్యాపారాలు లేవే తాడేపల్లిలో. హ్మ్. వ్యాపారం కోసం కాదు. ప్రజాసేవ చెయ్యాలని సంకల్పంతోటొచ్చారు. అలా కాబట్టి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రజామన్నన పొందారు. కానీ పొందిన తర్వాత ఎంతైతే ఆశతో కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నటువంటి నాయకత్వం గాని, ఎంతైతే ఆశపడ్డామో ఆశకు అనుగుణంగా మేము అడుగులు వెయ్యలేదు. అందుకే షర్మిల కూడా చెప్పారు ఏ కదా, వైఎస్ ఆశయాల కోసం పనిచేసే వాళ్ళే వైఎస్ వారసులు, జగన్మోహన్ రెడ్డి కాదు అని చెప్పారు కదా. ఆ మాట 100కి 100 తప్పండి. ఆవిడ ఆళ్ళకి వ్యక్తిగతమైనటువంటి కక్షలుంటే మాత్రం అలా మాట్లాడడం ఆవిడది తప్పు. ఆవిడ వైఎస్ వారసురాలు కాదు. రాజశేఖర రెడ్డి ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేశారు. రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేశారు. ఈయన ప్రజా సంకల్ప యాత్ర చేశారు. రాజశేఖర రెడ్డి లాగే ఈయన కూడా ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేసి, ఆరోగ్యశ్రీ ఇంకా మెరుగైనటువంటి ఇది చేశారు. ఫీజు రియంబర్స్‌మెంట్ ఇంకా మెరుగ్గా చేశారు. అందరికీ ఇల్లులు హౌసింగ్ ఇవ్వడంలో రాజశేఖర రెడ్డి గారు సొంత స్థలాలు ఏర్పాటు చేశారు. అంటే ఆయన ఆదర్శంగా తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేశారు. బట్ రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు ఈయనలాగా ఏంటంటే ఒక ఐపాక్ మీద ఆధారపడి రాజశేఖర రెడ్డి నిర్ణయాలు తీసుకోలేదు. ఈయన ఐపాక్ మీద నాకు ఇప్పటికి కూడా అనుమానం వేస్తుంది శేషరావు గారు. హ్మ్. కొంపదీసి ఇదే ఐపాక్ అనేది ఏంటంటే వీళ్ళందరూ ప్రశాంత్ కిషోర్ టీమ్ నుంచి విడిపోయినటువంటి వ్యక్తి. అలాగే అక్కడ ఉన్నటువంటి రాకేష్ శర్మ ఎవరో టీడీపీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ అవును. ఇండైరెక్ట్‌గా ఓ మాట అనుకోని
మాట్లాడుకొని ఒక వాలంటీర్ వ్యవస్థను పెడదాం. ఎక్కడా లేని వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను పెట్టడం వల్ల అంటే కార్యకర్తలకు ఇంపార్టెన్స్